గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం మన సత్సంగంలో యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా మనం 75వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 76వ సర్గని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరము ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తస్య తద్వచనం శ్రుత్వా రామస్యాక్లిష్టకర్మణః అవాప్సిరాస్తథా భూతో వాక్యమే తదువాచ. రాముని మాటలు విని అతడు అలా తలకిందులుగా తపస్సు చేస్తూనే ఇలా సమాధానం ఇచ్చాను. శూద్రయోన్యాం ప్రజాతోస్మి తప ఉగ్రం సమాస్థిత దేవత్వం ప్రార్థయే రామ సశరీరో మహాయశః. విషయం చెప్పాడు. నేను శూద్రుణ్ణి జాతికి, అయినా కూడా నేను సశరీరంగా దేవత్వాన్ని పొందడం కోసం తపస్సు చేస్తున్నాను. నమిచ్చాహం వదే రామ దేవలోక జిగీషయ శూద్రం మాం విద్ధి కాకుత్స శంభూకో నామత. నా పేరు శంభూకుడు. నేను అసత్యం చెప్పడం లేదు. దేవలోకాన్ని జయించాలన్న కోరికతో ఉన్నా నేను. భాషతస్తస్య శూద్రస్య ఖడ్గం సురుచిర ప్రభం నిష్కృష్య కోశాద్యుమలం శిరశ్చేద రాఘవ. అలా చెబుతున్నాడో లేదో వెంటనే ధగధగలాడుతున్న తన ఖడ్గాన్ని వరు నుండి తీసి అతని శిరస్సును ఖండించాడు రాముడు. తస్మిన్ శూద్రే హతే దేవా సేంద్రాసాగ్ని పురోగమ సాధు సాత్వితిగా కుత్సంతే శశం సుర్ముహుర్ముహు. అలా ఆ శూద్రుడు చంపబడిన తర్వాత ఇంద్రాగ్నులు మొదలైన దేవతలు రాముణ్ణి ప్రశంసించారు. పుష్పవృష్టిర్మహచ్చాసీద్ దివ్యానాం సుసుగంధినాం పుష్పాణాం వాయుముక్తానాం సర్వతః ప్రపపాతః. వెంటనే దివ్యమైన సువాసనలు వెదజల్లే పుష్పవృష్టి కూడా కురిపించారు రాముడి మీద ఆ దేవతలందరూ కూడా. అంతే, ముఖ్యంగా వాయువు. సుప్రీతాశ్చ బ్రువన్ రామం దేవాః సజ్జ పరాక్రమం సురకార్యమిదం దేవా సుకృతం తే మహామతే. రాముడితో అన్నారు, దేవా, ఈ దేవతా కార్యాన్ని నువ్వు చక్కగా చేసావు, నిర్వహించావు. గృహాణ చ వరం సౌమ్య యత్వమిచ్చరిందమా స్వర్గరాభాజ్నహి శూద్రోయం త్వత్కృతే రఘునందనా. తపస్సు ద్వారా స్వర్గాన్ని చేరడం అనే ఇతని కోరిక నెరవేరకుండా పోయింది నువ్వు చేసిన పని వల్ల. ఏదన్నా వరం కోరుకో, ఇస్తాము అన్నారు. ఎవరు? దేవతలు. దేవానాం భాషితం శ్రుత్వా రామః సత్య పరాక్రమః ఉవాచ ప్రాంజలిర్వాక్యం సహస్రాక్షం పురందరం. సహస్రాక్షుడైన ఇంద్రుడితోటి అప్పుడు రాముడు అన్నాడు, యది దేవా ప్రసన్నామే ద్విజపుత్ర సజీవతు దిశస్త్వరమే తమ్యయీప్సితం పరమం మమ. వరం ఇవ్వదలుచుకుంటే మీరు ఆ బ్రాహ్మణ పుత్రుణ్ణి బతికించండి అన్నారు. మమా పచారాద్ బాలో అసో బ్రాహ్మణస్యైక పుత్రక అపరాప్త కాలకాలేన నీతో వైవస్వత క్షయం. ఆ అపచారం వల్ల మృత్యు ఆ బ్రాహ్మణుడి యొక్క ఏకైక పుత్రుడు అయిన బాలుణ్ణి అకాలంలో యమలోకం తీసుకొని పోయింది మృత్యుదేవత. ఏమిటి ఏం చేసిన అకార్యం, అపచారం ఏంటి తెలుసుకోలేకపోయారు. గూఢచారులు సరిగ్గా తెలుసుకోలేకపోయారు. ఆ తప్పు కూడా తన మీదే వేసుకుంటున్నాడు. అంటే శూద్రుడు తను చేయవలసిన పని మానేసి మిగతా కులాల వాళ్ళు చేసే తపస్సును చేస్తున్నాడు. అది తప్పని తన యొక్క గూఢచారులకు తెలపలేదు ఆయనకి.
కాబట్టి వాళ్ళ సేవకుడు చేసిన తప్పు కూడా రాజు చేసినట్టే కదా. అది నా అపచారం వల్ల ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు. అంటే చాతుర్వర్ణాల వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉండేటట్లుగా చూడటం కూడా రాజధర్మం ఆ యుగానికి, త్రేతాయుగానికి. కలియుగం వేరనుకో, అది వేరే సంగతి. కలియుగంలో ఈ భ్రష్టత్వం ఉంటుందని ముందే చెప్పారు అందరూ కూడా కదా. తజ్జీవయథ భద్రంబో నానృతం కర్తుమర్హత ద్విజస్స సంస్కృతోద్ధౌమి జీవయిష్యామి చేస్వం. కాబట్టి నా తప్పును మన్నించి ఆ బాలుడిని బతికించండి. నేను ఆ బ్రాహ్మణుడికి కూడా ప్రతిజ్ఞ చేసి ఉన్నా, తన కొడుకును బ్రతికిస్తాను. ఆ తైలద్రోణిలో పెట్టి ఉంచారు కదా, దాన్ని అసత్యం చేయకండి, మీకు మంగళమవుగాక. రేపు మనం మిగతా కథని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.